మరో బ్రేకింగ్ జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తృత పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, డివిజన్ల పెంపు, వాటిపై వస్తున్న ఫిర్యాదులపై మంత్రులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. విస్తరణ పూర్తయిన తర్వాత మొత్తం నగరాన్ని 3 నగరపాలక సంస్థలుగా విభజిస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ పరిధిని అలాగే ఉంచి కొత్తగా ఏర్పడే డివిజన్లతో మరో 2 నగరపాలక సంస్థలు ఏర్పడవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సైబరాబాద్ పేరుతో వీటిలో ఒకటి ఉండొచ్చని తెలుస్తోంది. కొత్తగా 70 నుంచి 80 డివిజన్లతో ఒక్కో నగరపాలక సంస్థను ఏర్పాటు చేసి ఆ తర్వాత 100కు పైగా పెంచాలనే ప్రతిపాదనలపైన మాట్లాడినట్టు తెలుస్తోంది. నగర విస్తరణపై ఆర్డినెన్స్ జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగర విస్తరణలో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులు పుంజుకుంటాయని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా చూస్తే జీహెచ్ఎంసీ పరిధిని మరింత విస్తృతపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ జీహెచ్ఎంసీ పరిధిని ఎంతవరకు విస్తరించేటువంటి అవకాశం ఉంది? రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా హైదరాబాద్ గ్రేటర్ పరిధిని మరింత విస్తరణ చేసేందుకు ప్రభుత్వము కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడొచ్చు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధి అవతల ఉన్నటువంటి మొత్తం మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు అన్ని కూడా దాదాపు 27 మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మొత్తం కూడా ఇందులో జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు 150 ఉన్నటువంటి వాటాను 300కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. దీంతో పాటు ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనరేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న నేపథ్యంలో మరొక 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు మరొక 2 కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కు రోజు రోజుకు నగరంలో విస్తృతంగా జనాభా పెరుగుతున్నారు. దీంట్లో ఉంచుకునే జనాభా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మరోవైపు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి విషయంలో కావచ్చు, మరోవైపు డ్రైనేజీ విషయంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వము పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు కూడా నిన్న మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. విస్తరణతో పాటు మౌలిక సదుపాయాల మెరుగుదలకు సంబంధించిన అభిప్రాయాలతో పాటు రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, అదేవిధంగా సేవలు బలోపేతం చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగే జనాభాకు అనుకూలంగా పాలనా సౌలభ్యం జరిపించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వము జీహెచ్ఎంసీని మరింత విస్తరించాలని కూడా భావిస్తుంది. ఇక రాజకీయ సమీకరణాలపైన నిన్న దాదాపు 3 గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎన్ని డివిజన్లు అనే దానిపై కూడా అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 29 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంతో కీలక నిర్ణయం కూడా తీసుకున్న ఒకటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సంబంధించినటువంటి విస్తరణకు సంబంధించినటువంటి బిల్ కావచ్చు, ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటు మరొక కొత్త 2 కార్పొరేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా ఈ నెల 29 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశంలో కూడా చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. రమణ, థ్యాంక్ యూ సునీల్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.